అమెరికాలో టిక్ టాక్ ఏం జరగబోతోంది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. జనవరి 19th డెడ్లైన్. ఎందుకు ఈ డెడ్లైన్ అంటే అమెరికా ప్రభుత్వం టిక్ టాక్ ఆదేశించింది, మీరు దుకాణమన్నా మూసేసుకోండి, ఫేస్ ద బ్యాన్, లేదంటే అమెరికన్ కంపెనీకి అమ్మి వేసుకొని వెళ్ళిపోండి అని. ఎందుకు టిక్ టాక్ పైన అమెరికాకు ప్రాబ్లం, మన దేశానికి ఎందుకు ప్రాబ్లం, అమెరికాకు కూడా అందుకే ప్రాబ్లం. ఇవన్నీ యాప్లు. ఈ యాప్లు ఆటోమేటిక్గా మన వినియోగదారుల దాని కన్జ్యూమర్ల డేటాను క్యాప్చర్ చేస్తుంది. ఎవరైతే మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటామో మన డేటా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ డేటా చైనా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయి చైనా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది అన్నది అమెరికా ఆందోళన. ఈ ఆందోళన ఆధారంగానే ఈ టిక్ టాక్ పైన ఇండియాలో కూడా యాక్షన్ తీసుకున్నారు. బైట్ డాన్స్ అనే చైనీస్ కంపెనీ టిక్ టాక్ ఓనర్. ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ అవుతుంది. చైనా ప్రకటించింది, బైట్ డాన్స్, టిక్ టాక్ ప్రకటించింది, అలా మేము డేటాకు ఎలాంటి ప్రమాదం ఉండదు, దిస్ ఇస్ ఓన్లీ ఏ కమర్షియల్ యాక్టివిటీ అని. బట్ ఏదైనా చైనా ప్రభుత్వానికి అక్కడున్న కంపెనీల పైన కంట్రోల్ ఉంటుంది ఇది అనేటువంటి అనుమానంతో చైనా యాప్ల పైన చాలా దేశాల్లో నిషేధం విధిస్తుంది. ఇప్పుడు చైనాకు కూడా అలాగే గూగుల్ ఇతర ప్రొడక్ట్స్ పైన ఇలాంటి ఆంక్షలే చైనాలో పెడుతుంది కూడా. సో అందువల్ల అమెరికాలో టిక్ టాక్ పైన మీరు మీ యుఎస్ ఆపరేషన్స్ అమ్ముకొనైనా వెళ్ళిపోవాలి, లేదంటే బ్యాన్కు సిద్ధపడాలి అని. ఇప్పటిదాకా టిక్ టాక్ మేము బ్యాన్కైనా సిద్ధమే, కానీ మేము అమెరికాలో ఉన్న మా ఆపరేషన్స్ను ఏ కంపెనీకి అమ్మము అంటూ బైట్ డాన్స్ అంటే ఈ టిక్ టాక్ ఓనర్షిప్ ఉన్నటువంటి కంపెనీ పేర్కొంటూ వచ్చింది. కానీ తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే టిక్ టాక్ను అమ్మివేసేందుకు దాని ఓనర్ అయిన చైనా కంపెనీ బైట్ డాన్స్ ఆలోచిస్తోంది అని. మొదట్లో తన మరో ప్రోడక్ట్ అయినటువంటి లెమన్ 8కు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా సక్సెస్ కాలే. టిక్ టాక్ ఈజ్ హ్యూజ్లీ పాపులర్ ఇన్ అమెరికా. మీకు ఈవెన్ కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు కూడా టిక్ టాక్లో తమ క్యాంపెయిన్ కార్యక్రమాలు నడిపారు అమెరికన్ ఎలక్షన్ సందర్భంగా. సో అందువల్ల 17 crore 170 million అమెరికన్ కస్టమర్స్ ఉన్నారు టిక్ టాక్, అంత పాపులర్. ఇప్పుడు ఈ టిక్ టాక్ను అమ్మి వేస్తే ఎవరు కొంటారనేది ఒక ప్రాబ్లం. ఈలోగా టిక్ టాక్ రెఫ్యూజీస్ అంటూ టిక్ టాక్ను వాడేవారు మరో ప్లాట్ఫామ్ వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. టిక్ టాక్ ఏమో తన సిస్టర్ కన్సర్న్ అయిన అంటే ఈ బైట్ డాన్స్కు సంబంధించిన మరో ప్రొడక్ట్ ఆయన లెమన్ 8ను ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇంకో చైనీస్ యాప్ హోమ్ షూ సో అనే కంపెనీ, దాన్ని రెడ్ నోట్ అంటారు దాని ప్రొడక్ట్ పేరు. ఈ రెడ్ నోట్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, రెడిట్ అండ్ పింట్రెస్ట్లు 3 కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటిది. అందువల్ల ఈ టిక్ టాక్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుంది అనే అనుమానం వస్తుందో టిక్ టాక్ యూజర్స్ కాస్త రెడ్ నోట్ కూడా పెద్ద ఎత్తున మైగ్రేట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈలోగా టిక్ టాక్ అమెరికన్ ఆపరేషన్స్ను కొనటానికి 2 వ్యక్తులు ముందుకొస్తున్నారని మార్కెట్ వర్గాల్లో వార్త. మొదటి వ్యక్తి ఇలాన్ మస్క్ ఈ సోషల్ మీడియా యాప్లు కొనడం కొత్తేమీ కాదు. అంతకుముందు $44 billion ట్విట్టర్ కొన్నాడు, దాని పేరు మార్చాడు ఎక్స్. పేరు మాత్రమే కాదు, దాని డైరెక్షన్ స్వభావాన్ని కూడా మార్చిపడేశాడు. ఒక పబ్లిక్ డిస్కోర్స్ ప్లాట్ఫామ్ కాస్త ఇప్పుడు ఒక బలమైన మస్క్ స్టైల్ ప్రొపగండా ప్లాట్ఫామ్గా కూడా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల అమెరికన్ ఎలక్షన్స్లో ట్రంప్కి అనుకూలంగా ఎక్స్ నిర్వహించిన పాత్ర కూడా చూసాం మనం. అలాగే ఇప్పుడు టిక్ టాక్ ఆపరేషన్స్ను కూడా అమెరికాలో కొనటానికి ఇలాన్ మస్క్ ఆసక్తి చూపుతున్నాడు అంటున్నాడు. అంటే అరౌండ్ $50 billion 5,000 కోట్ల టిక్ టాక్ ఆఫర్ చేయవచ్చు అని. ఇప్పటిదాకా మేము నిషేధాన్ని ఎదుర్కొంటాం తప్ప అమ్మమన్న వాళ్ళు ఇప్పుడు అమెరికన్ ఆపరేషన్స్ అమ్ముకొని వెళ్ళటానికి ఆలోచిస్తున్నారని. ఇలాన్ మస్క్ ఈ టిక్ టాక్ను కూడా కొని టిక్ టాక్ను ఎక్స్ను మెర్జ్ చేసి
ఒక పవర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నిలబెడదామని. ఎందుకంటే ఇలాన్ మస్క్ రుచి కూడా అర్థమైంది. ఈ టిక్టాక్ కొని ఎక్స్గా దాన్ని మార్చిన తర్వాత ఆయనకు టెస్లాకు స్పేస్ ఎక్స్ కొన్నప్పుడు వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ కన్నా కూడా సమాజం పైన, అమెరికన్ పాలిటిక్స్ పైన, గ్లోబల్ పాలిటిక్స్ పైన ఈ ట్విట్టర్ కొన్న తర్వాత దాని ఇంపాక్ట్ ఎక్కువ చూపగలుగుతున్నాడు. ఆ రకంగా ప్రెసిడెంట్ ట్రంప్కు ఇప్పుడు దాదాపు అనఫీషియల్ ప్రెసిడెంట్గా ఇలాన్ మస్క్ మారిపోయాడు. సో దీనికన్నిటికీ మూలము అమెరికన్ పాలిటిక్స్పై కానీ, గ్లోబల్ పాలిటిక్స్పై కానీ మూలం ఏంటంటే ఆయన ట్విట్టర్ కొనడమే. బ్రిటన్లో రిఫార్మ్ యూకే పార్టీకి, జర్మనీలో ఆల్టర్నేట్ టు జర్మనీ పార్టీకి, అర్జెంటీనాలో ప్రో మైనింగ్ లాబీ పార్టీకి, ఇలా రకరకాల పార్టీలకు ఆయన సపోర్ట్ కూడా చేస్తున్నాడు. వరల్డ్ వైడ్గా రియాక్షనరీ రైట్ వింగ్ పార్టీస్కు మద్దతు ఇస్తున్నాడు అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కూడా ఆరోపించాడు. సో ఇలాన్ మస్క్ అర్థమైంది అమెరికన్ రాజకీయాలని, ప్రపంచ రాజకీయాలని ప్రభావితం చేయడానికి ఒక బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తన చేతిలో ఉంటే అది ఎంత లాభమో అర్థమైంది. అందువల్ల ఇప్పుడు ఎంత ఖర్చైనా పెట్టి $50 బిలియన్ పెట్టి టిక్టాక్ ఆపరేషన్ కూడా కొనేస్తే కోట్లాది మంది ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ చెప్పగలిగే కెపాసిటీ ఇలాన్ మస్క్ పెరుగుతుంది. అందువల్ల ఇలాన్ మస్క్ ఇది ఫ్రంట్ రన్నర్ అంటున్నారు. ఇలాన్ మస్క్ ట్రంప్కు కూడా సన్నిహితుడు కనుక ఇలాన్ మస్కే కొనాలనుకుంటే టిక్టాక్ను ఎలా నయాన్నో భయాన్నో ఒప్పించడం కష్టమేమీ కాదు. ఒకవేళ ఇలాన్ మస్క్ కొనకపోతే మిస్టర్ బీస్ట్, ఇతను పాపులర్ యూట్యూబర్, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ యూట్యూబర్, ఐ థింక్ 34 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. సో మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా దీన్ని కొనవచ్చు అని అది యూట్యూబ్ ప్రకటించి ఉన్నారు కూడా, టిక్టాక్ను నిషేధానికి ముందే మేము కొనేస్తామని. సో అందువల్ల ఎవరో ఒక అమెరికన్ కంపెనీ బహుశా టిక్టాక్ కొనొచ్చు అని. ఇక్కడ దాకా ఒక స్టోరీలో ఒక డైమెన్షన్. ఇప్పుడు ఇంకో డైమెన్షన్ ఏంటంటే నిజంగానే మరి అమెరికన్ టిక్టాక్ వల్ల అమెరికా భద్రతకు ప్రమాదం ఏర్పడి అందుకే టిక్టాక్ను క్యాప్చర్ చేయాలని అమెరికా భావిస్తే మరి ఇతర చైనీస్ యాప్ల సంగతి ఏంటి? ఇప్పుడు ఇదే టిక్టాక్కి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ ఉంది Lemon8. అలాగే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రెడ్ నోట్, ఇట్ ఇస్ హ్యూజ్లీ పాపులర్ అవుతుంది అమెరికాలో. మరి ఈ రెడ్ నోట్కి కూడా ఇదే ఇష్యూ ఉంటుంది కదా. టిక్టాక్ ఎలాగైతే డేటా క్యాప్చర్ చేస్తుందో ఈ హోమ్ షూ అంటే రెడ్ నోట్ కూడా క్యాప్చర్ చేస్తుంది కదా. అందువల్ల అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? మరి టిక్టాక్ విషయంలోనేమో ఇది మా డేటాను క్యాప్చర్ చేస్తుంది, చైనా ప్రభుత్వానికి మా ప్రజల పర్సనల్ డేటా ఇచ్చేస్తుంది, మా దేశాన్ని ప్రభావితం చేస్తుంది, మాకు సెక్యూరిటీ కన్సర్న్ అని చెప్పి టిక్టాక్ మీద అమ్మివేయమని ఒత్తిడి తెస్తుంటే మరి మిగతా చైనా కంపెనీల సంగతి ఏంటి? అందువల్ల అమెరికా పాలసీ విధానం నిజంగా డేటా ప్రైవసీయా, నేషనల్ సెక్యూరిటా, లేక టిక్టాక్ హూజ్ బిజినెస్ ఫుట్ ప్రింట్ ఉంది కనుక దాన్ని తన వాళ్ళతో క్యాప్చర్ చేయించడానికి ఎత్తుగడన అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.